ఇప్పుడున్న మన జనరేషన్ లో అరౌండ్ 35% ఆఫ్ ద యూత్ కి కరెక్ట్ టైం మ్యారేజ్ అయితే లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, కెరియర్ టెన్షన్స్ అని, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. అలా రైట్ టైంలో పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళకి మన చందు బ్రో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అదేంటో చూద్దామా? మరీ ముఖ్యంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న, మన సల్మాన్ ఖాన్ గారు ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వద్దులే, ఆల్రెడీ ఒకసారి వేస్తాం. లెఫ్ట్ వద్దులే, బాగోదు. ఈసారి రెండు కలిపి వేసేద్దాం. ఏదో కొడుతుంది సీనా. రేయ్, ఆ చందుగాడు మళ్ళీ వస్తున్నాడంట్రా. ఏ చందుగాడ్రా? అదేరా మన పక్కింటి కుర్రాడు. వస్తున్నాడంట్రా. ఆయన ఇన్నెళ్ళేమైపోయాడ్రా? ఏమోరా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ లేడు. వస్తున్నాడు కదా, చూద్దాం. ఇప్పుడు చిందు మామ ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులు నేను చూసి. నువ్వేం మారలేమమ్మా, అట్లే ఉన్నావు. అయినా ఎవరై చైల్డ్ ఆర్టిస్టులు? నా స్పర్మ్స్, నా కొడుకులు, దొంగ నా కొడుకులు. అయినా నువ్వేంటి మామ పిల్లల్ని వేసుకుని డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేసావు? నా పిల్లం హాస్పిటల్కి వెళ్ళిందిరా, ఇంట్లో ఎవరు లేరు, అందుకనే తీసుకొచ్చాను. చందు, ఇన్ని రోజులు ఏమైపోయినావురా? ఎంత మిస్ అయ్యాం తెలుసారా నిన్ను? ఏమైపోవడం ఏంట్రా, హ్యాపీగా ఊర్లో ఉన్నాను, పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లల్ని కన్నాను. ఊర్లో మా మామ చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తుంటాడు. ఆయనేమో వాటికి పిల్లలు పెట్టేస్తుంటే నేనేమో ఈ పిల్లల్ని పెట్టించా. వీడేం మారలేమామా. ఊర్లో అంత మంచి లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చినావురా? ఊర్లో ఉన్న వెదర్కి నేను తగ్గ పిల్లలు పెట్టేస్తున్నానని చెప్పి మా మామ నన్ను ఇక్కడ తోసేట్రా. కొన్ని రోజులు నాకు సమ్మర్ హాలిడేస్, కొంచెం చిల్లి వెళ్ళిపోతానులే. పెద్ద ప్లానింగ్. అరే చందు, హౌ ఆర్ యూ? గుడ్ అండి. అరే పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, ఒక్కసారి ఎత్తుకోవచ్చు? అయ్యో తీసేసుకోండి, ఉంచేసుకోండి. ఉంచేసుకుంటా, మనం మంచిగా ఆడుకుందాం, సరేనా? చలో. సార్ మీద వచ్చపోసిన ఏమనుకోద్దు, అసలు డైపర్లు కూడా వెళ్ళి. పర్లేదు, ఇట్స్ ఓకే చందు. కొమ్ములు దీన్ని కొట్టుకోవడం కన్నా నాది నేను కొట్టుకోవడం ఈజీ. చందు మామ ఎలా ఉందిరా మ్యారేజ్ లైఫ్? రే మావా, చాలా సుఖంగా ఉందిరా. అయినా మావా నువ్వేంటి ఇంకా పెళ్లి చేసుకోవాలా? లేవట్లేదా? ఒరే మామ, నాకు మ్యారేజ్ కావాలంటే మినిమం నా శాలరీ 2 lakhs అయి ఉండాలి. ఒక 2 BHK ఫ్లాట్ ఉండాలి, ఒక కార్ ఉండాలి. ఇవన్నీ లేకుండా పెద్ద నాకు పెళ్లి మీద ఆశలేదురా. ఒరే మామా, ఇవన్నీ అవ్వాలంటే నీకు కనీసం 38, 39, 40 వచ్చేసి ఉంటాయి. అప్పుడు నీకు పెళ్ళి అవ్వాలి కదా, పెళ్ళైనా లేవాలి కదా, లేచిన పిల్లలు పుట్టాలి కదా. అంటే వెళ్ళి పని తీసుక. ఫ్లాట్ అంట, కార్ అంట, దవడగడి అంట. నాకు అసలు నీ పరిస్థితి ఏంట్రా? అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అరే మామ, బయట సొసైటీ ఎట్లుందో చూసినావా? ఎలా ఉంది? పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ స్కూల్ ఫీజులు, మెయింటెనెన్స్లు, నార్మల్ స్కూల్ ఎట్లా అని చెప్పు. మినిమం ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలి. పిల్లలకి బట్టలు కొనాలి. ఆ ఖర్చు ఎట్లుంటుందో నీకు కూడా తెలుసు కదా మామ. ఒరే ఎర్రిపి, ఎర్రిపు. ఒరే సొసైటీ అంటే ఎవర్రా? అక్కడ ఏమైనా సుభాష్ చంద్రబోస్లు, అబ్దుల్ కలాంలు ఉన్నారా? సొసైటీ అంట సొసైటీ. ఒరే చదివోడు ఎక్కడైనా చదువుతాడు రా. ఏ స్కూల్ వేసినా చదువుతాడు, గవర్నమెంట్ బోర్డు స్కూల్ వేసినా చదువుతాడు. ఇంటర్నేషనల్ స్కూల్ అవసరం లేదు. ఏంటి బట్టల? ఒరే మా బుడ్డలు వేసుకున్న బట్టలు పైనుంచి కింద వరకు మహా అయితే ఒక 500 రూపాయలు ఉంటారా? నా చొక్కా 300 రూపాయలు, నా ప్యాంటు 700 రూపాయలు. రే స్టైల్ అనేది మన బాడీ లాంగ్వేజ్లో ఉంటుందిరా, మనం వేసుకునే కాస్ట్లీ బట్టల్లో కాదు. సొసైటీ అంట సొసైటీ. పంచుగా దొంగ చూపులు చూస్తున్నాడు. ఇది కూడా కరెక్టే కదా. నా పిల్లం చెప్పే. అవునా? కాంగ్రెస్. ఏమైందా? ఫస్ట్ డేనే ప్రమోషనా? ప్రౌడ్ ఆఫ్ మీ. నా పిల్లం మళ్ళీ కన్సీవ్ అయిందంట. రే 3 టికెట్లు లోడింగ్ అక్కడ. అమ్మా జాగ్రత్త, వచ్చేస్తాను నేను సాయంత్రం. ఓరి వీడి తున్నుడు తగలయ్యా.
వీడేంట్రా పిల్లల్ని కుక్క పిల్లల్ని కన్నట్టు కనేస్తున్నాడు. నిజమేరా, వీని పని బాగుంది. కొట్టుకుంటూ చేతిరేఖలు అరిగిపోతున్నాయి. నాకెప్పుడు వస్తుందో ఛాన్స్. నేను మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అరుణ్. కనీసం గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఊర్లో 10 ఎకరాల పొలం ఉండాలి, సిటీలో పెద్ద ఫ్లాట్ ఉండాలి. ఆడికి అన్నుంటే ఆడింట్లో నిన్నెందుకు ఒప్పుకుంటారు? Idiots. ఏదో బాల్ కప్ప. పని చూసుకోరా. ఏంట్రా నీ ఏంట్రా మూడు? ఏది పడితే వాగడమే నీ. అయినా మా 50,000 బాగానే మేనేజ్ చేస్తున్నారా ఫ్యామిలీని? అవును బావా, నువ్వెందుకు చేసుకోలేదురా పెళ్ళి? నీకు 3 BHK ఫ్లాట్ ఉంది, పడవంత కారు ఉంది, ఊర్లో బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, మంత్లీ 3 lakhs ప్యాకేజ్ వస్తుంది. అంటే మామ అది మంచి కట్నం ఇచ్చే అమ్మాయి దొరకాలి కదరా. అసలే మా ఫ్యామిలీ స్థాయికి సరిపోవాలి కదా. మా పేరెంట్స్ అసలు ఈ విషయంలో చాలా పర్టికులర్, అందుకే డీలే. అయినా మా ఇది తిన్నామేంట్రా, బిర్యానీ ఆర్డర్ చేసాను వస్తుంది. బిర్యానీయా? హ, బిర్యానీ బిర్యానీ బిర్యానీ. రే బావా, నా పెళ్ళం నా కోసం ప్రేమగా ఇన్ని వంటలు చేసి పెట్టిందిరా, బిర్యానీ తినమంటావా? హ, రే రెస్టారెంట్ ఫుడ్లో టేస్ట్ ఉంటుందేమో, హెల్త్ ఉండదు. అయినా ఏమన్నా బావా, కట్నం తెచ్చే అమ్మాయి కావాలా? నీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలా? నిన్ను మింగేటో లేక. బావా, అమ్మాయికి చదువున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, మనకి 3 పూట్లు ఆరోగ్యంగా వండి పెట్టే అమ్మాయి ఉంటే సరిపోతుందా జీవితానికి? బిర్యానీ అంటే బిర్యానీ, హెల్త్ దింగేస్తున్నాయి బయట. నీలాగే మా ఊర్లో బలిసిన బంగారు రాజు అని ఒకడు ఉన్నాడు. ఆడికి 5 ఏళ్ళకి 5 ఉంగరాలుంటాయి, మెల్లో చైన్లు. ఆడు సరదాగా డబ్బుని చవట తుడుచుకుని పాడేసేవాడు. ఆడు కూడా నీలాగే కట్నం కట్నం అని చెప్పి పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. ఆడి తమ్ముడు షెట్టుకెళ్ళిపోయాడు. ఈ ఏజ్లో ఆడికి ఏంటది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది. ఎదవకి లెగడం మానేసింది. ఇంకొక సంవత్సరం ఆగితే నీ బతుకు కూడా అంతే, పెళ్లి చేసుకునేడు. రే బావా, ఇదిగో నువ్వు ఇది ట్రై చేయి. నా పెళ్ళం వంట ఎరగదీసేస్తుంది. వేసుకో, పప్పు వేసుకో. నెక్స్ట్ ఫ్రై కూడా ఉంది, సాంబార్ కూడా ఉంది. బాగుంది మాయ వంటలు. చందుగాడి పెళ్ళమా మజాక? మింగాలే దెంగే బే. నువ్వే క్లాస్ చదువుతున్నావు? అరే చందు, సార్ మీరు కూర్చోండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి. నేను మేనేజర్తో మాట్లాడొస్తా. కూర్చోండి. ఓకే చందు. హైఫై హైఫై. ఏయ్ దొంగి గిచ్చుతా నాటి. ఏం చేస్తుంది బుజ్జులు? అవునా? సార్ మే కమిన్? నేను మళ్ళీ చేస్తా. చందు కమిన్. చెప్పు చందు, ఏంటి ఎలా ఉంది ఆఫీసు? ఏంటి సార్ ఓ తెగ సిగ్గుపడిపోతున్నారు? ఏయ్ 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 వైఫా? హే, షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీయా? సెకండ్ ఫ్యామిలీయా? ఫస్ట్ ఫ్యామిలీకే దిక్కులేదు, ఇంకా పెళ్ళవలేదు. ఏంటి పెళ్ళవలేదా? అప్పుడెప్పుడు పుట్టినప్పుడు పుట్టారు, ఇంకా పెళ్ళవడం ఏంటి సార్? ఏం చేస్తున్నారు? ఆలోకేనా? హే, అంతలో చూడకు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అది కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరేంటి సార్ ప్రాబ్లం? అంటే ఇప్పుడు నేను జస్ట్ మేనేజర్ని కదా, సీఈఓ అయిన తర్వాత చేసుకుందామని. రామచంద్ర ప్రభు, అసలు ఏంటి సార్ మీ అందరి ప్రాబ్లం? ఒక దానికోసం ఇంకో దాన్ని ఎందుకు ఆపుతున్నారు? వై? చూడు చందు, పెళ్లి చేసుకోవటం చాలా ఈజీ, పిల్లలు కంటాం అంతకంటే ఈజీ. కానీ ఆ తర్వాత పిల్లల డైపర్లకే ఎంత ఖర్చు అవుద్దో తెలుసు. అసలు సగం పిల్లల డైపర్ల ఖర్చుకు భయపడే ఎంతోమంది ఆలోచించుకుని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు. అయినా నీకు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. నీకు నేను చెప్పాలా చెప్పి ఇవన్నీ? సార్ అసలు ఎందుకు సార్ డైపర్లు వేయాలి? వాళ్ళు ఏమని అడుగుతున్నారా? నాకు ఒకటి చెప్పండి సార్, మీరు చిన్నప్పుడు డైపర్లు వేసుకుని పెరిగారా? నేనే తీసుకోవాలా? నా పిల్లల మీద ఒట్టు సార్, నేనిప్పటికొచ్చి వాళ్ళకి ఒక్క డైపర్ కూడా కొనలేదు, వెయ్యలేదు. నానా తమ్ముడికి చుచ్చంట. తీసుకెళ్ళరా, తీసుకుని పట్టుకుని పోయించు. దుడ్డు వస్తే కూడా చూడు, కడిగే ఫుల్గా. సరే నానా. ఎక్కడాగం సార్? డైపర్లు. అయినా డైపర్ లేకుండా అలానే వదిలేస్తే పిల్లలకి దిష్టి తగులదు కదా చందు. దిష్టా? ఎందుకు సార్ దిష్టి? దేవుడు ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్గా ఒక మిరపకాయ అటు ఇటు 2 నిమ్మకాయలు ఇచ్చాడు కదా, ఇంకేంటి సార్ దిష్టి? అయినా ఏమన్నారు సార్, పెళ్ళిళ్ళు అవ్వడం ఈజీయా, పిల్లలు కనడం ఈజీయా?
ఒక ఏజ్ తర్వాత పిల్లల్ని కనడం ఎంత కష్టమో ఆయన్ని చూసి రియలైజ్ అవ్వండి సార్. జీవితంలో ఆయనకి అన్నీ ఉన్నాయి సార్, కారు, విల్లా, అన్నీ. కానీ ఆయనకి లేనిది పిల్లలు. సార్ పాపం ఆయన కళ్ళని చూడండి సార్, ఎంత ఆనందంగా ఉన్నాయో. అవే కళ్ళు రాత్రి అయితే గుండెలు పగిలేలా ఏడుస్తాయి సార్ పిల్లల కోసం. సార్ బయట 100కి 70 మంది పిల్లలు పుట్టక ఐవీఎఫ్ సెంటర్లని, హాస్పిటల్ అని చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు సార్. మొత్తం సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి ఆ ఐవీఎఫ్ సెంటర్లకు తగలేస్తున్నారు. సార్ అవన్నీ వదిలేండి సార్. ఇప్పుడు మీ వయసు ఒక 40 ఉంటుందా? మీరు ఈ రోజు పెళ్లి చేసుకున్నా కానీ మీకు బుడ్డోడో బుడ్డదో పుట్టడానికి 1 సంవత్సరం పడుతుంది. మీకు 50 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఉంటారు. మీకు 50 వచ్చేసరికి పురుక్కుమనిపోతే ఎవరు సార్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ? సార్ వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మీరు లేని లోటు ఎవరు సార్ తీర్చేది? వాళ్ళకి విలువలు ఎవరు నేర్పిస్తారు సార్? సార్ అందరూ ఏంటి సార్ ఎలా ఉన్నారు? కారు కొనుక్కున్నాక చేసుకుంటాను, ఫ్లాట్ కొనుక్కున్నాక చేసుకుంటాను, సీఈఓ యొక్క చేసుకుంటాను. ఎవరికి కావాలి సార్ మీ బొక్కలో కార్లు, ఫ్లాట్లు, సీఈఓలు బొక్కలాగా? సార్ జరిగే ప్రాసెస్ని న్యాచురల్గా జరగనివ్వండి. ఎందుకు సార్ దాన్ని ఆపేస్తున్నారు? ఎప్పుడో ఏదో చేయాలని చెప్పి చేతిలో ఉన్నదాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నారు? సార్ కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, గో విత్ ద ఫ్లో. చూసుకుందాం ఏదైతే అది అయింది, కానీ దయచేసి దేనికోసమో ఇంకో దాన్ని ఆపద్దు సార్, అంతే. సార్ ఇప్పటికైనా మీ గర్ల్ ఫ్రెండ్తో ఆ గుసగుసలు అరుపుల వరకు తీసుకెళ్ళండి సార్, హ్యాపీగా ఉంటారు. ఊరుకోయా. ఉంటాను సార్. మరి మా వైఫ్ మళ్ళీ కన్సీవ్ అయ్యింది, తను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, సో ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ వస్తాను సార్, ఉంటాను. చందు అది కాదు, పిల్లలు అనుకున్నావు కుక్క పిల్లలు అనుకున్నావయ్యా, అంతమందిని అలా టపా కనేస్తున్నావు, ఇంకా అదే పనా? సార్ మన మంచూషణకి 4 పిల్లలు, మన ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోకి 5 పిల్లలు. మొన్నటికి మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్? 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 ఇస్తామని చెప్పారు. సార్ మన కాళ్ళే సార్ ఇన్స్పిరేషన్. బాయ్ క్రేజీ ఫెలో. డార్లింగ్ ఏం లేదు, మన చందు పిల్లల్ని కానీ మనం చెప్తుంటేను నీతోనే అలా కాదు. ఏ డార్లింగ్ నాటి మనం ప్లే జోన్ వెళ్దామా? మీకు ఇంతకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఏంటి సార్ పిల్లలతో ఫుల్ చిల్మోడా? చాలా హ్యాపీ చందు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెరీ లక్కీ యాక్చువల్లీ. నాకైతే ఆ అదృష్టం లేదు లైఫ్లో. సార్ ఎందుకు సార్ అంత ఫీల్ అవుతున్నారు? లైఫ్లో దేనికి అంత ఫీల్ అవ్వకూడదు. మీకు అదే ప్రాబ్లం అయితే అక్కడ 3వ టికెట్ లోడింగ్ రిలీజ్ అవగానే మీకే ఇచ్చేస్తా, పెంచేసుకోండి. నవ్వండి సార్, హ్యాపీగా ఉండండి. ఛాంపియన్ చందు. రండి స్పర్మ్స్ పోదాం. అరే మామ వీడు వచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిపోతుందిరా. వాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు, కారణ జన్ముడురా వాడు. చెప్పనా? మరి చెప్పేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉన్నదే, దాన్ని లాగి పెట్టి ఒక్కడ కొట్టండి. మీ చందు సయాస్ పక్కింటి కొన్నాడు.